హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి. వేసవిలో రకరకాల వడియాలు పెట్టుకుంటాం కదండి. సగ్గుబియ్యం వడియాలు పెట్టానండి ఈరోజు. ఈ వడియాలు చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఈ వడియాలు అయితే చిన్నపిల్లలు చక్కగా తినేస్తారండి, అంత బాగా వచ్చాయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం అండి, 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం అండి. ఈ పిండిని అందులో వేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఈ సగ్గుబియ్యం పొడి అనేది మనకి ఒక్కసారి వేడి నీళ్ళలో వేస్తే ఉండలు కట్టేస్తుందండి. అందుకని చెప్పేసి మనం చన్నీళ్ళతో ఈ పిండిని కలుపుకోవాలి. ఇలాగా 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలండి. వాటర్ పోసే కొద్దు ఈ పిండి అనేది చిక్కపడుతూ ఉంటుంది అనమాట. ఇలాగా 2 కప్పులు పోసుకున్నాం కదండి, మరో కప్పు పోసుకుందాం. మొత్తం 3 కప్పులు పోసానండి. పోసి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి అండి పౌడర్లా పట్టుకుందాం. ఈ విధంగా పౌడర్లా పట్టుకుంటే సరిపోతుంది. మీకు పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళైతే అవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలండి. దాంట్లోకి వాటర్ 5 కప్పుల వరకు వాటర్ను పోసుకోవాలి. పిండిలో మనం 3 కప్పుల వరకు కలిపాం కదండి. ఇప్పుడు మనం 5 కప్పుల వరకు వాటర్ను పోసుకోవాలి. టోటల్గా వచ్చేసి 8 కప్పులు వాటర్ పడుతుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. ఇది వాటర్ బాయిల్ అవుతుండగానే మనం ఈ పిండిని అనేది వేసేసుకోవాలి. బాగా మరగా అవసరం లేదండి. ఈ విధంగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చిక్కటి గంజిలాగా మనం ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యం అనేది అడగంటకుండా గరిటతో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అంతేనండి, చిక్కటి గంజిలా తయారైంది కదా. ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలాగా కవర్ మీద వడియాలు ఈ విధంగా పెట్టేసుకుందామండి. ఈ సగ్గుబియ్యం వడియాలు అనేవి 2 రోజుల పాటు మనకి ఎండాలి. ఎండిన తర్వాత వడియాలు అనేవి చాలా ఈజీగా మనకి ఊడొచ్చేస్తాయి అన్నమాట. చూసారండి, వడియాలు ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా ఎండిపోయాయి. ఎంత పలచగా ఎంత బాగా వచ్చాయో చూసారా. ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందామండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.